దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ మరణాత. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ శుభాలు, మరణాత మరొకసారి తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో మరి ఇంతవరకు క్రిస్మస్ కాలం, ఆనందం, సంతోషం అన్ని రకములుగా మనము దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన చేసిన వారంగా ఉన్నాం. అయితే ప్రియులరా, ఈరోజు 26వ తారీఖు. ప్రియులరా, ఈరోజు దేవుడు అనేకమైన క్రియలను మనకు అందించుచున్న ఈ రీతిని బట్టి దేవదేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించే వారంగా ఉన్నాం. అయితే ఈ సాయంకాల సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అనేకమైన రీతిలుగా ఆలోచన కలిగి ప్రార్థించే వారంగా ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని మనకు తోడుగా ఉన్నాం. కాబట్టి ఈ రోజు నుంచి కొత్త పాఠము మీకు వివరించబోతున్నాను. కీర్తన గ్రంథం. దావీదు భక్తుడు తన క్రియలను ఏ రకంగా కొన్ని హెచ్చరికలతోడు మాటల్ని మీకు వివరిస్తాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో అనేకమైన అంశాలు బైబిల్ గ్రంథంలో కనపడుతున్నాయి. దేవుడు మనకిచ్చిన క్రియల నిమిత్తం ప్రార్థన చేసి అప్పుడు దాని విషయం అనుభవం బట్టి మీతో మాట్లాడతాను. ప్రేమగల మా ప్రభా, నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, వందనాలు. సమయంలో ప్రభా, మా ప్రియులు నీ బిడ్డలతో మాట్లాడటకు ప్రభా మరొక అవకాశం నాకు ఇచ్చినందుకు వందనాలు. సమయంలో నీవు లేఖనము నాయన చేతపట్టి నీ బిడ్డల నీ ఎదుట నిలుచున్న నన్ను నా తలంపులు మరుగు చేయండి. ఎందుకంటే ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానం సరిపోదు. నీ దాసుడి నన్ను నీ సిలువు చాటును మరుగుపరచండి ప్రభా. నాయన నా కంఠస్వరాన్ని బోరుగా వాడుకోండి. మీరే మాట్లాడండి. మీ సన్నిధి కాపుదల నీ బిడ్డలందరికీ దాయిచ్చామని ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయం సదా మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, వాక్య గ్రంథంలో అనేక విషయాలు వింటూనే ఉన్నాం, మాట్లాడుతూనే ఉన్నాం. అయితే కొన్ని విషయాల్లో మన దేవుడని యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట అనేక రకాలుగా మనకు కనబడుతూనే ఉంది. అయితే కొన్ని విషయాల్లో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ప్రతి క్రియ పట్ల దేవుడు ఆత్మరూపుడై ఉన్నాడు. ఎట్లాగూ అంటే మనకు తెలియని రీతిలోనే ఆయన మనకు తోడుగా ఉన్నాడని మనం గ్రహిస్తున్నాం. ప్రియులరా, దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ప్రతి క్రియ పట్ల ఆదరణ కలిగిన వారంగా ఉన్నాం. ఎటువంటి ఆదరణ అంటే ఆయన సన్నిధిలో బలమైన వ్యక్తులుగా మనం ప్రార్థించే వారంగా ఉంటున్నాం. అయితే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ప్రతి క్రియను ఆయన ఎరిగిన వాడిగా మనం ఉన్నాం. ప్రియులరా, ఈరోజు కొత్త అంశం ఏంటంటే, దేవుడు ఆదిలో ఆదామును సృష్టించిన దేవుడు ఆనాడు ఆదాముకి ఇచ్చిన హెచ్చరికలు ఈనాడు మనకు, మన కుటుంబాలకు కూడా దేవుడు ఇస్తున్నాడు. అయితే ఈ ఆది కాండంలో మొదలుకొని మరి కొత్త నిబంధన వరకు కూడా అనేకమైన భక్తులు ప్రవచించారు, ప్రవచనాలు ప్రకటించారు, ప్రవచనాలను అనుసరించారు, ప్రవచనాలను ప్రజలకు బోధించారు. ఆ ప్రవచనాల ద్వారానే వారి నడిచారు, అనేకులు కూడా నడిపించారు. అందుకే ప్రవచన వాక్యము, ప్రవచన మాటలు, ప్రవచన కలిగిన భావములని మీకు చెప్పబడుతున్నా వింటూనే ఉన్నాం. ప్రియులరా, దేవుడు నరుడిని ఎందుకు ఇంతగా ప్రేమించాడు? ఇది మొదటి పాయింట్. నరుడిని ప్రేమించుట కారణం. దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించాడు అంటే, ఒక్క నిమిషం, ఆత్మ సంబంధమైన రీతిని బట్టి ఆయన మనల్ని ప్రేమించాడు అనే భావమును మనం ఎరిగిన వారు. ప్రియులరా, దేవుడు ప్రేమించుటకు కారణం మన పట్ల ఏముంది అని మనం ఎదురు చూస్తే, మన పట్ల ఆత్మీయ బలమును ఆయన మనకు సమకూర్చాడు. ఎటువంటిదంటే, ఆయన పోలికతో నన్ను కూడా సృష్టించినవాడు. ప్రియులారా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవదేవుడు నీ పట్ల నా పట్ల ఎంత ఆలోచన గురి కలిగి ఉన్నాడు అంటే, ఆయనకు మనం దాని విలువను మనం కట్టలేదు, దానికి చాటి మనం చెప్పలేం. ఎందుకంటే దేవుడు నరుడిని ఎంతో ప్రేమించాడు, లోకమును ఎంతో ప్రేమించాడు అనే మాట కంటే నరుడిని దేవుడు అతిగా ప్రేమించాడు కాబట్టి ఆయన రూపంలో నిన్ను నియమించాడు. ప్రియులరా,
ఒక్కసారి మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు అసలు దేవునికి మనకు పోలికలు ఉన్నాయా అంటే ఉన్నాయి. అందుకనే తన స్వరూపమందు నరుడు నియమించును అనే మాటను ఆది కాండంలో మనము చూడవచ్చు. నరుడు మొదట సృష్టించబడినప్పుడు దేవుడు తన నాసికా రంధ్రముల నుండి జీవవాయువు ఊదగా, మరి ఆది కాండము మొదటి నుండి మనం గమనించినప్పుడు 5-6 వచనాల్లో మనకు దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు ఆ సృష్టిలో ఎంతగా దేవుడు ఆదరించాడు. ఆత్మ తలంపులను అన్నీ సృష్టించిన తర్వాత చూడండి 2వ అధ్యాయంలో మనకు కనబడుతున్న 7వ వచనంలో దేవుడని యెహోవా నరుడు నియమించును అనే భావమును మనం చూస్తున్నాం. అంటే నరుడు నియమించాలి, కొత్త ఆకాశం కొత్త భూమిని సృష్టించాలని ఆదిలోనే దేవుడు ప్రణాళిక కలిగి కొత్త ఆకాశం కొత్త భూమిని ఇప్పుడు కాదు మనం మాట్లాడుకునేది, ఎప్పుడో సృష్టించాడు దేవుడు. ఎప్పుడండి? ఆదిలోనే యోదోను తోట సృష్టించాడు. అలాంటి తోటనే, అలాంటి కొత్త ఆకాశం కొత్త భూమిని అంటున్నాం కదా, అటువంటిది కొత్త ఆకాశం అంటే ఒక ఆకాశం ఒక భూమి సృష్టించుద్దులేడు. నరులకు కావలసిన, మానవులకు కావలసిన అన్నీ కూడా అమరుస్తాడు. అందుకే అన్నాడు ప్రభు, అన్నారన్న వింటాం కదా, నేను వెళ్ళి మీరుండుటకు స్థలము సిద్ధపరచుదును అన్నాడు. అంటే మరొక లోకంలో ఉన్న భావమును దేవుడు నీ కొరకు నా కొరకు సృష్టిస్తున్నాడు అనేది మనం గ్రహించాలి. యేసు ప్రభు చెప్పారు, నేను వెళ్ళి త్వరగా వచ్చిదను, నేనుండే స్థలం మీరును ఉండుదురు. అంటే దేవుడు ఉండే స్థలముకు అన్నీ ఉంటాయి, ఆకలి ఒకటే ఉండదండోయ్, ఆకలి ఉండదు. అన్ని రకాలమైన దేవుడి లోకంలో ఏదైతే సృష్టించాడో అన్నీ ఉంటాయంట. కానీ ఆకలి చీకటి ఈ రెండు ఉండవు అనేది దేవుని లేఖనం ద్వారా మనం గమనించాలి. నా ప్రేమైన దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, క్రైస్తవ యొక్క దేవుని పిలువబడుతున్న మీరు క్రైస్తవులుగా మనం జీవించడం కంటే దేవుని బిడ్డలుగా జీవించడం మేలు. అందుకే మేము క్రైస్తవులు అంటే నేను దానిని అంగీకరించును, ఏకీవించను. దేవుని బిడ్డలు, దేవుడు అందరికీ దేవుడు, ఆయన బిడ్డలమైన భూమి మీద మనం కొనసాగుతున్నా, జీవిస్తున్నా, నడుస్తున్నా, ప్రయాణం చేస్తున్నాం. మేము క్రైస్తవులు అంటే సెపరేట్ చేయబడినట్టు. క్రైస్తవు అనే పదము గ్రీక్ భాషలు ఉంటూ ఆనాడు బ్రిటిష్ వారు, ఆనాడు పెద్దలైన వారు క్రైస్తవుడు, యేసుప్రభుని నమ్ముకుంటే క్రైస్తవుడు. ఈనాడు దేవుని బిడ్డలు మనం అందరం. అది మతం లేదు, కులం లేదు, ఏమంటే జాతి భేదం, మత భేదం, ప్రాంత భేదం లేదు, అందరూ సమానులే. భూమికి హక్కుదారులు, మనం భూమి మీద హక్కుదారులు. పరలోక స్థానికంలో పరలోకంలో ఉండవలసిన, ఇక్కడే కాదు భూలోకంలో హక్కే కాదు, పరలోకంలో కూడా నీకు హక్కు ఉందని దేవుడు చెప్తున్నాడు. అందుకే నీవు నా కుమారుడువు, నా శరీరము ద్వారా, నా రక్తము ద్వారా నిన్ను కొని ఉన్నానని యేసు ప్రభు ఆల్రెడీ చెప్పారు. దేవుడిని యెహోవా నరుడు నియమించుటకు ఎందుక అంత ప్రేమను చూపించాడు? సాతానుగాడు ఎప్పుడైతే నరుడిని తినద్దన్న పండుని అపవిత్రపరిచాడో దేవుడు చాలా దుఃఖపడ్డాడని నేను గ్రహించి మీతో మాట్లాడుతున్నాను. ప్రియులారా, ఈ యొక్క గ్రహింపును దేవుడు నీకు నాకు ఎందుకు ఇచ్చాడు అని మనం గ్రహిస్తే, ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుచున్న ప్రతి హృదయ తలంపులను మనం వెరుగుండాలి. అప్పుడే ఆయన భావాలను, ఆయన క్రియలను మనం వెరుగుతాం. అంతే తప్ప బైబిల్ అంతా మనకు తెలుసు అంటారు చాలా మంది. ప్రియులరా, అమెరికాలో ఒక వ్యక్తి దైవజనుడు ప్రవక్తగా పిలబడ తన 400 సార్లు చదువున బైబిల్ ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నాడు. 400 సార్లు అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయో లెక్కెట్టాడు, ఎన్ని ఒత్తులు ఉన్నాయో లెక్కెట్టాడు, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలుసు. అధ్యాయాలు ఈజీగా చెప్పొచ్చు, ఏమంటే వచనాలు ఈజీగా చెప్పచ్చు, కానీ ఎన్ని అక్షరాలు ఉన్నాయో, దానికి ఎన్ని ఒత్తులు ఉన్నాయో, ఎన్ని గుణింతలు ఉన్నాయో కూడా ఇంగ్లీష్ పదాల్లో ఈజీగా ఆయన కనిపెట్టగలిగాడు. ఆయన ఏమంటున్నాడు? వాక్యము చదివే కొలిది నీటిలో, బావులో నీరు అది తవ్వేటప్పుడు మొదట మట్టిగా ఉండదు, తర్వాత తవ్విన తర్వాత నీళ్లు ఊరుతాయి. అలాగా ఎంత నీరు తోడినా కానీ భూమిలో నేను నీటి పైన తేలాడుచున్న ఈ భూమిని ఎంత తీసినా నీళ్ళు వచ్చినట్టుగానే అటువంటిదే ఈ గ్రంథం అనేది మనం భావించాలి ప్రియులారా. అందుకనే దేవుడు అన్న నీతో అంటాడు, నీవు నా స్వయముగా నా రక్త సంబంధకుడువు, నా సొత్తు అంటున్నాడు దేవుడు. నువ్వు నా సొత్తువు, నా సొత్తుని దొంగిలించుటకు, నా సొత్తు మీద నువ్వు రాజ్యం ఏలటకు నువ్వెవడు అని సాతానుగాడు ప్రశ్నిస్తున్నాడు దేవుడు.
అందుకనే దేవుడు సుడిగాలి రూపంలో వచ్చి యోబు విషయంలో వాడెవడు నిన్ను పక్కదావురు పట్టించడగని దేవుడు అంటున్నాడు. ఎక్కడ ప్రియులారా? ఆకార వచనంలో గమనించండి, 39వ వచనంలో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, 39, 42 వచనాల్లో మాట్లాడుతున్న ఈ మాటల్లో ఈ 2, 3 వచనాల్లో దేవుడు గర్దింపుతో మాట్లాడు సుడిగాలు రూపంలో వచ్చి యోబు విషయంలో నీవు ఎవడవు, వాడెవడు నిన్ను అపవిత్రపరచడకు, నిన్ను పనికిమాల మాటలతో నిన్ను పక్కదావురు పట్టించాడు. దేవుడే గర్దించాడు. ఆ సాతానుని గర్దించి వాడు చేసిన తప్పుకు దేవుడు ఆదామును అవ్వమ్మను క్షపించుటకు దేవుడు ఎంతగానో ఆలోచించాడంట. ఎందుకంటే ఆ పండు తింటే ఏమవుతారో దేవుడికి తెలుసు. జీవవృక్ష ఫలమది. మరి ఈ భూలోకంలో నివసింపజాగ చేశాడు దేవుడు. కానీ ఆ పండు ముందుగానే తినేటి వల్ల ఎంటలో పరలోకం వెళ్ళిపోతారు. వాళ్ళు భూలోకంలో నివసించలేరు. కానీ భూలోకం అందాన్ని ఈ అందాన్ని విస్తారం చేయాలని దేవుడు కోరి ఉన్నాడు. నాకు తెలుసున్న విషయం, దేవుడు అందిస్తున్న మాటని మీకు ఆ జీవవృక్ష ఫలం తినటం వల్ల ఏమయ్యాడంటే వాళ్ళు జ్ఞానవంతులు అయిపోయారంటే అజ్ఞాని గొప్ప వెలుగు వస్తుంది. అంటే దేవుడు సాతానుగాడికి ఇచ్చిన శక్తి అంతటితో ఉపయోగించి ఆ పండును తినిపించే చేశాడు. లేకపోతే దేవుని పిల్లలను మార్చటం, దేవుని పిల్లలను అపవిత్రలుగా చేయటం సాతాను వల్ల కాదని ప్రియులారా మీరు గమనించండి ఒకసారి. సాతానుగాడు వాడేంతటి వాడండి? అసలు నీ కళ్ళ ముందు వాడు నివసించగలడా? ఒకసారి మీరు ఆలోచన కలిగి ఉండండి. ఎందుకంటే దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు అంటే దాని అర్థం ఏంటి? నీతో నాతో ప్రేమలో ఆయన ఉన్నాడు. ప్రేమత ఈ మధ్యలో ఒక స్త్రీ ఆయనలో ప్రేమలో పడ్డానని ఒక పాట పాడుతుంది. కొంతమంది దైవజనులు ఏం చేశారు తెలుసు కదా? ఆమెని కామెంట్లు పెట్టి అనేక రకాలుగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. ఈనాడు ప్రియులారా ధనము పట్టి పేరును బట్టి సేవకులు ఎక్కువైపోయారు. ధనాన్ని సంపాదించుకోటకు, పేరును పెంచుకోటకు ఎక్కువ సేవకు. ఎందుకంటే దైవ గ్రంథము ఎప్పుడైతే ఈ లేఖనము నువ్వు లోబడ్డావో అందుకే ఆ లేఖనము నిన్ను నడిపిస్తుంది. లేఖనము నువ్వు గొప్పవాడిగా చేస్తుంది, దీనుడిగా చేయదు. ఈ లేఖన యొక్క లక్షణం ఏంటంటే నీవు ఈ లేఖనానికి ఎప్పుడైతే నువ్వు లోబడ్డావో, ఈ లేఖనాన్ని ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని నువ్వు అనుసరించావో, ఈ గ్రంథానికి ఎప్పుడైతే లోబడ్డావో, ఈ గ్రంథాన్ని బట్టి నువ్వు నడిచావో నువ్వు దరిద్రుడు కాదు, మహాధనవంతుడు, రాజుల కంటే గొప్పవాడువు నీవే. ఎస్, బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రియులారా, రాజుల కంటే గొప్పవాడు అని చెప్తుంది బైబిల్. గనుక మీరు ఈ బైబిల్ యొక్క గ్రంథానికి లోబడక వ్యాధులకును, శోధనకును, వేదనకును, బాధలకు, ఈ లోక సంబంధమైన బ్రతుకులకు లోబడుతున్నాం. అందుకే భక్తుల్ని దేవుడు ఆదులోని ఆదామును శపించాడు. ఎందుకంటే ఈ భూమంతటిని నింపటకు. కానీ సాతానుగాడు ఆ భూమంతటిని పాపముతో నింపాలని వాడు చూస్తున్నాడు. కానీ దేవుడు తన బిడ్డలతో, తన మహిమతో నింపాలని దేవుడు చూస్తున్నప్పుడు, కానీ సాతానుగాడు మాత్రం మొత్తం భూమంతటిని అపవిత్రం చేద్దారని చూస్తారు. భూమి అపవిత్రం అయ్యాక భూమి ఏమైనా చేతకందా? ఎంతగా అపవిత్రం చేస్తుందో నోరు తెరిచి అపవిత్రమంతా కూడా దానిలోకి లాగేసుకుంటుంది. అందుకే ఈ భూలోకంలో పాపం అంతా కూడా భూకంపం రూపంలోను, తుఫాను రూపంలోను, సుడిగాల రూపంలో ఏం చేస్తుంది? భూమిలో కలిపేసుకుంటుంది తప్ప బయటికి లేగనివ్వట్లేదు. సాతానుగాడు అనుకుంటున్నాడు ఈ కంపెనీ కరోనా వల్లే వైరస్ చేసేసి మొత్తం అందరిలోకి దేవుని మీద తిరుగుబాటు చేద్దామనుకుంటున్నా కానీ వాడి వాళ్ళకి కాదండి. ఎందుకంటే ప్రియులారా దేవుడు తన ఇష్టంతో తయారు చేసుకున్న ఈ సృష్టి అండి. ఆయన బిడ్డలుగా సృష్టించిన బిడ్డలు మనం ఇవాళ మనం అపవిత్ర పరిస్థితే దేవుడు సాతాను కూడా ఒక రకంగా 2 రకాలుగా ఆలోచిస్తే మన తండ్రి, మన దేవుడు, నీ రక్షకుడు, నీ పోషణకర్త 100 రకాలుగా నీకు రక్షణ ఇస్తాడు. అందుకే ఈ గ్రంథానికి లోబడండి, ఈ గ్రంథానికి మీరు అనుసరించండి, ఈ గ్రంథంలో మాటలకు లోబడి జీవించండి. వ్యాధి రాదు, శోధన రాదు, బాధలు రావు, షుగర్ రాదు, బీపీ రాదు, ముఖాల నొప్పులు రావు, తలకాయ పోటు ఉండదు, శోధన ఉండదు, చుట్టుపక్కల దురాత్మల శోధన అసలే ఉండదు, అపవాది శక్తి అసలే ఉండదు. ఈ 10 ప్రశ్నలు, ఈ 10 కూడా నువ్వు అనుసరిస్తే, 10 ఆజ్ఞలు దేవుడు ఎప్పుడైతే ఇచ్చాడో ఆ 10 ఆజ్ఞలు మన దాన్ని అనుసరించినప్పుడు ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా మనం జీవిస్తాం.
ప్రియులారా, ఒకసారి మీరు గమనించాలి. ఒకసారి దేవుడు నీతో నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నిన్ను పరలోకంలో ఆయన పక్కన కూర్చోపెట్టుకోవటాకండి, పరలోకంలో ఆయనతో నివసింపచేయటకండి ఈ మాటలండి. అసలు సింపుల్ ఎగ్జామ్ అండి మీకు చెప్తున్నాను. పరలోకంలో దేవుడు నిన్ను ఆయన రాజ్యంలో కూర్చోబెడతాకు సిద్ధపరుస్తున్నాడంటే ఎందుకు తెలుసా? నీవు ఈ లోకంలో వెలుగును ఎలాగైతుందో ఆ వెలుగును కూడా పొందాలి. ఈ లోకంలో వెలుగును పొందుతున్నాం ఓ తల్లి గర్భము నుండి భూలోకానికి వచ్చి, కానీ ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. చాలా రాంగ్ క్వశ్చన్ వేసుకుంటున్నారు మీలో మీకు. రాంగ్ ఆలోచన. ఈ లోకం ఆస్తి, ఈ లోకమే. ఏమండి, నీ పేరు అయిపోయింది, నీ పని అయిపోయింది, నీ ప్రయాణం అయిపోయింది. నీ ప్రయాణం ముగింపైనప్పుడు నీకు సంబంధం, నీ ప్రయాణంలో నీ పొట్ట కొరకు, నీ కలిగిన కుటుంబం కొరకు ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. దేవుడేమన్నాడు? నీ పుట్టిన బిడ్డలకు జ్ఞానము నేర్పము, నీ పుట్టిన బిడ్డలకు మంచి ఆరోగ్యము చూపించము, నీ పుట్టిన బిడ్డలకు మంచి ఆహారం పెట్టము, నీ పుట్టిన బిడ్డలకు మంచి దారి చూపించమన్నాడు. అంటే ఇవాళ దారి చూపించమంటే కోట్ల రూపాయలు ఆస్తులు అంతస్తులు చేసి సోమరిపోతులను చేయమని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. నీవు నీ కంచం, నీ ఎదుటిన్న కంచములో అన్నము 5 ఏళ్లతో కలుపుకుని నోట్లో పెట్టుకోమన్నాడు. కానీ ఇలా కలుపుకోకుండానే మిక్సీగా చేసి ఎవరో కలిపిన అన్నం మనం తింటున్నాం పార్సల్ రూపంలో. దేవుని బిడ్డలారా, దేవుడు అవయవాలు ఎందుకు ఇచ్చాడు? అసలు దేవుడు అవి లేకుండానే డైరెక్ట్గా నీ బాడీలోకి ఆయనే పంపించేయచ్చు కదా, పంపించగలడు. జీవవాయువుతో ఉన్నప్పుడు ఆయన నోట్లో నోరు పెట్టి నీ మనసులోకి నీ ప్రాణం పంపిన దేవుడిని ఆహారం పంపించలేడా? గుర్తుపెట్టుకోండి, మన అవయవాలన్నీ ఆయన చేతులతో సృష్టించినవి. మనలో ఉన్నవన్నీ కూడా ఆయన కలగజేసినవి, ఆయన అమర్చినవే. ఇవాళ ఈ అపవిత్రంతో శోధనతో ఉన్నాయంటే నువ్వు ఆయన అనుసరించట్లేదు అని అర్థం. అబ్బా లేదని నేను బాప్తిని తీసుకున్నాను, ప్రభుని వెంబడిస్తున్నాను, ప్రభు మాటలు వింటున్నాను, ప్రభు ప్రార్థన చేస్తున్నాం, మాకు అనేకులు తోడుగా అనేకులు మా కొరకు ప్రార్థన చేస్తున్నారంటే రైట్ కాదు. అనేకులు చేయవండి నీ రోగాన్ని బట్టి ఆయన కుమారుని రక్షించే, కానీ నీవు మాత్రం దేవునిని అనుసరించట్లేదు, దేవునిని వెంబడించట్లేదు. దేవుని వాక్యాన్ని వెంబడిస్తే, దేవుని మాటలకు లోబడితే, దేవుని వాక్యములో నువ్వు నడిచి జీవిస్తే అబ్బా నీ జీవితం చూడ రోగం ఉండదు అసలే. ఎందుకు రోగం? నువ్వు ఆరోగ్యంగా దేవుడు నిన్ను సృష్టించాడు. రోగం లేదు, బాధ లేదు, చింత లేదు, చివుకు లేదు, వేదం లేదు, శోధన లేదు, పొరుగువారు అప్పులు బాధలు లేవు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మాకు నీడ కావాలండి. ఎవరో సృష్టించింది కదా సాతానుగాడు. నువ్వు ఎదటివాడు ఒక రకంగా, నేను ఇంకొక రకంగా. ఆస్తికి అంతు లేదండి. ఆస్తికి అంతులేని ఆశ, అంతులేని ఆస్తులు. ఎంత సంపాదించినా ఇంకా కొందరు జీవితకాలం సంపాదిస్తూనే ఉంటారు. ఆ సంపాదించి ఏమైనా తింటారండి? తినలేరండి. రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తప్ప రోజుకు కొందరు 10 ట్యాబ్లెట్లు మింగుతూ ఉంటారు. ఏంటి? కూడగట్టుకుని ఆరోగ్యంగా బ్రతకాలు అనుభవించరు, కానీ అనుభవించలేరు. శరీరం సహకరించదు, షుగర్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, అలసట వచ్చేస్తుంది, థైరాయిడ్ వచ్చేస్తుంది. ఏమండి, పొద్దున్నే పరగడం ట్యాబ్లెట్, భోజనం తిన్నాక ట్యాబ్లెట్, కాఫీ తిన్నాక కాఫీ తాగే ట్యాబ్లెట్, మంచినీళ్ళు తాగేటప్పుడు ట్యాబ్లెట్, ఏమండి భోజనం చేసినప్పుడు ట్యాబ్లెట్, పండుకున్నప్పుడు ట్యాబ్లెట్. ఏంటండి ట్యాబ్లెట్లు? ఏమండి, మన కొరకు మనం సృష్టించుకున్న మందులు. అంటే దేవుడిచ్చిన ఆయుష్ని మేము కొనసాగించాలి కదండి. ఆరోగ్యంగా ఉండు, ఆ దేవుడిచ్చిన తిను. గింజ నీళ్ళు తాగేవాడు కూడా ప్రశాంతంగా బ్రతుకుతున్నాడే. ఏమండి, దేవుడు నీకు అన్ని సృష్టి, నువ్వు తినగా మిగిలిన కూడా భూమిలోనే మరలా కలుపుతున్నాడు ఆయన. మనం ఉల్లిపాయ ముక్కలు అట్టా మన కాయగూరలు తొక్కల ముక్కలు చెట్టుకి కింద వేయండి, ఆ చెట్టు బలం, దాంట్లోనే బలం, దానిలో పుట్టిన కాయే చెట్టుకి బలం ఇస్తుందంట. అంటే ఏంటి? దాని కడుపును పుట్టిన బిడ్డ తండ్రికి బలం ఇస్తానంటే ఈ లోకంలో అది లేదు, విరోధం. నువ్వు ఏ కాయ పండు అయితే తింటున్నావో ఆ కాయ పండు దానిలో ఉన్న జ్యూస్ అంతా తినేసి ఆ తొక్క చెట్టు కింద వేయండి, అది ఎరువుగా మారుతుంది, బలం ఇస్తుంది. ఆ తల్లి తన తల్లుకు బలం చేకూరుస్తుంది. అవునండి. కానీ ఈనాడు మన తల్లిదండ్రులకు మన పిల్లలు మన కడుపును పుట్టినలు తిరుగుబాటు చేస్తారు. నాకేం చేసావు, నాకేమిచ్చావు, నీ కడుపు పుట్టి నేను పాపం చేశానా, నీ కడుపు పుట్టి నేను అది చేశాను ఇది చేశాను అంటారు. తప్పుకు మార్పులారా. దేవుడు
నిన్ను సృష్టించింది భూలోకం ఎందుకు? సంతోషమును సమాధానముతో ఆరోగ్యంగా ఉండి నేను గొప్పవాడిగా చేస్తాడు. కావలసిన దేన స్థితి, దరిద్ర స్థితి, వ్యాధి స్థితి ఆయన ఎవడండి? క్రైస్తవులు అంటేనే మహాధనవంతులు. అని ప్రభువుని అడ్డపెట్టుకుని కోట్లు గడిగించుకుని ఏమండి బాన్సర్లు ఎట్టుకుని వారు కూడా ఉన్నారు బోధకులు. అలాంటి వారిని నేను విమర్శించట్లేదు, కానీ మాట ఈ లోకంలో జరుగుతుంది చూసి తట్టుకోలేక మాట్లాడుతున్న విషయాలు మీ ముందు పెడుతున్నా. అలాగే చేయకండి. ప్రభువుని వెంబడించండి, ప్రభువులో నడవండి, ప్రభు యొక్క ఆశీర్వాదం మీరు కలుగునండి. నూతనమైన సంవత్సరంలోకి ఇంకా మన మధ్యన 26వ తారీఖు ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 5 రోజులు ఉన్నాయి. నూతనమైన సంవత్సరంలో నువ్వేం పట్టుకెళ్ళబోతున్నావు? నూతన సంవత్సరం ఎలాగ ప్రవేశించబోతున్నావు? నూతన సంవత్సరం ఎలాగ నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు? పాత తర్వాత పాత బ్రతుకు, పాత జీవితం నువ్వు ప్రయాణం చేయాలనుకుంటున్నావా? వద్దు వద్దు, ఆ జీవితం నీకొద్దు అని దేవుడు చెప్తాను. నూతనంగా, నూతన వెలుగుతో, నూతన కృపతో, నూతన యొక్క మహిమతో, నూతన యొక్క జీవితంతో నువ్వు కొత్త వెలుగుతో ముందుకు వెళ్ళాలని యేసు ప్రభు వెలుగుతో వచ్చాడు నీ మధ్యకు. అందుకే కొత్త సంవత్సరం, కొత్త జీవితం నువ్వు కలిగి ఉండాలని ప్రభు ఉద్దేశం. లేదండి మాకు తెలుసులేండి అనుకుంటే మీ వినెత్తుకే, మీ మనసుకే నేను అప్పచెప్పేస్తాను నీ మాటలు. గమనించండి ఒకసారి, గ్రహించండి ఒకసారి, ఆలోచన కలిగి ఉండి ఒకసారి. మీరు తలంపు కలిగి ఉండాలనేది ప్రభు ఉద్దేశం. అటువంటి తలంపు, ఆలోచన దేవుడు మీకు మీ బిడ్డలకు ఇచ్చి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రాజా నీకు వందనాలు. సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల, నీ మేలని దీవెన ఈనాడు మా ఆయన ఆదులో మా పితరులకు ఇచ్చిన ఆదరణ, అబ్రాహాముకు, ఆదాముకు, తర్వాత అనోకుకు, నవాహుకు, అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలు ఈనాడు మేము పొందుతున్నాం ప్రభా. నీ బిడ్డలుగా నీ స్వరూపం కలిగి, నీ మహిమ కలిగి, నీ ఆత్మ కలిగి మేము జీవిస్తున్నాం. జీవించిన నీ మీద తిరుగుబాటు చేసే మనుషులుగా ఉన్నాం. అది కేవలం సాతాను వల్ల. సాతాను జయించే శక్తి మాకుంది, సాతాను జయించే బలం మాకుంది, సాతాను జయించే వరం మాకుంది, సాతాను జయించే ఆయన ఆలోచన క్రియలు మాకు అన్ని ఇచ్చావు. కానీ మేము దాన్ని ఉపయోగించలేక అయ్యో కాలు నొప్పి, అయ్యో తలనొప్పి, అయ్యో బాధ, అయ్యో శోధన, అయ్యో అయ్యో అని గుండులు బాదుకుంటున్నాం. కానీ మాలో ఉన్న శక్తి నిమిత్తం, మాలో ఉన్న బలం నిమిత్తం ఏనాడు మేము గ్రహించలేక ఉన్నాం. ఈనాడు 2024లో కూడా అలాంటి జీవితం గడిపి ఉన్నామేమో. 2025 నాటికి ప్రభా చక్కటి వెలుగు శక్తి కలిగి సాతానుని జయించగల కృపను మా ప్రియులు నిబిడలందరికీ దాయిచ్చమని త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, దేవాతు దేవుని కృప నాకు, నా దేశ ప్రజలందరికీ నీ ఆత్మ నడిపి నీ వెలుగుతో కొత్త జీవితం, కొత్త వాతావరణం కలిగేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.